దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల నిందితుడు యాసిన్ భత్కల్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. చెర్లపల్లి జైల్లో ఉన్న భత్కల్ తన భార్యతో ఫోన్లో మాట్లాడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. డెమస్కస్లోని స్నేహితులు తనను త్వరలో జైలు నుంచి తప్పిస్తారని ఢిల్లీలో ఉంటున్న భార్య జాహిదాకు భత్కల్ ఫోన్ చేశాడని సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత డెమస్కస్ వెళ్లిపోదామని భత్కల్ తన భార్యతో చెప్పినట్లు తెలుస్తోంది. భత్కల్ చెప్తున్న డెమస్కస్లోని స్నేహితులు ఐసిస్ ఉగ్రవాదులుగా కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అంతేకాక చెర్లపల్లి జైలు నుంచి భత్కల్ తన భార్యకు 10 ఫోన్ కాల్స్ చేశాడని, భార్యతో పాటు ఇంకొంతమందితోనూ ఫోన్లో మాట్లాడాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. యాసిన్ భత్కల్ ఫోన్ కాల్స్ ను రికార్డ్ చేసిన కేంద్ర నిఘా వర్గాలు అతని వెనుకున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. యాసిన్ భత్కల్ జైలు నుంచి పరారయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న సమాచారంపై తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ స్పందించారు. భత్కల్ చేతికి మొబైల్ ఫోన్ చేరడం అసాధ్యమన్నారు డీజీ వీకే సింగ్. జైల్లో ఉన్న ప్రతి ఖైదీకి జైల్ ఫోన్ ద్వారా వారానికి 2 సార్లు మాట్లాడుకునే వెసులుబాటు ఉందన్నారు. ఇందుకు ఖైదీలకు సంబంధించి 2 బంధువుల ఫోన్ నెంబర్లను ముందే రిజిస్టర్ చేస్తామని తెలిపారు. తన భార్యతో జైల్ ఫోన్ నుంచి భత్కల్ ప్రతి వారం మాట్లాడుతూ ఉంటాడని తెలిపారు. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే డెమస్కస్ స్నేహితుల గురించి మాట్లాడి ఉంటాడని డీజీ వీకే సింగ్ అనుమానిస్తున్నారు. ఏదేమైనా భత్కల్ భద్రత కోసం జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.